వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటామని మరోమారు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం. తనపై అభిమానం పెంచుకున్న 95 సంవత్సరాల వృద్ధురాలకు తన ఇంటి భోజనం వడ్డించి చీర, 1,00,000 నగదు అందించిన పవన్ కళ్యాణ్. పాకిస్తాన్పై భారత్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన అన్నమయ్య జిల్లాకు చెందిన వీర జవాన్ తాడేపల్లిలో జవాన్ మురళీ నాయక్ గారి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇప్పటికే వరుస కేసులను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడుదల. తన ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా తీవ్ర వాగ్వాదానికి దిగిన రజని. పాతపట్నం నియోజకవర్గం మలియపుట్టి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడి. గ్రామంలో తాగునీటి కోసం తప్పిస్తున్న ప్రజలకు సొంత నిధులతో దాహార్తి తీర్చుటకు చర్య తీసుకుంటున్న గోవిందరావు. నాకు దాచుకోవటం తెలీదు, పంచిపెట్టడం తప్ప. ఎన్నికలకు ముందు ఒక బహిరంగ సభలో కొణితెల పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇది. నిజమే, ఆయనకు దాచుకోవటం తెలీదు, అందుకే పేదలను చూస్తే కరిగిపోతారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి. పదవి ద్వారా తనకు నెలకు వచ్చే జీతం మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని 42 మంది చిన్నారులకు 5,000 రూపాయల చొప్పున నెలలా పంపిణీ చేయాలని తలపించారు. దీనిలో భాగంగా చిన్నారులను మంగళగిరి రప్పించుకుని 5,000 రూపాయల చొప్పున అందజేశారు. వచ్చే నెల నుండి ఇంటికొచ్చి పంపిణీ చేస్తారని ప్రకటించారు. అదేవిధంగా తనపై అభిమానం పెంచుకున్న పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 96 సంవత్సరాల పోతుల పేరంటాలు వృద్ధురాలిని కొణిదెల పవన్ కళ్యాణ్ తన ఇంటికి తీసుకుని వెళ్లారు. నీకేం కావాలి అవ్వా అని అడిగారు. నీతో భోజనం చేయాలని ఉంది బాబు అని అనగానే ఆమెతో కలిసి భోజనం చేసి చీర పెట్టి 1,00,000 రూపాయల నగదు ఇచ్చి కారులో ఇంటికి పంపించారు. నమ్మకం అయిపోయిందండి బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు, కానీ నేను వస్తే మొత్తం గోళ అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చెప్పి మామగారు తీసుకున్నాను. సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు, ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్కు బలయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగుంట నియోజకవర్గంలో గోరింట్ల మండలం కల్లితండాకు చెందిన మురళి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించారు. జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై వైఎస్ఆర్సీపీ సంతాపం తెలిపింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. మారుమూల గ్రామంలో ఒక గిరిజన బిడ్డగా, ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ దేశం కోసం పనిచేయాలా, మిలిటరీ దుస్తుల్ని ధరించాలనే ఏకైక, ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా, గుండెల నిండా కూడా దేశభక్తి నింపుకొని అగ్నివీరులో చేరటం, ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ, మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా, గర్వంగా, గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం, వీరమరణం పొందడం నిజంగా బాధాకరంగా. ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు, ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని, చిన్న వయసులోని జీవితాన్ని ఆయన మరణించినప్పుడు కూడా ఆయన కొనసాగించినటువంటి వైనాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి యువత కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఆయన ముందుకు సాగాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అందరికీ తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా
ఈ దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పేరుతో పహల్గామ్లో పర్యాటకులు చంపినటువంటి వైనంలో కానీ ఆ తరువాత జరుగుతున్నటువంటి పోరాటంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ దేశ రక్షణే ముఖ్యంగా భావిస్తూ ఉంది. ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరో పక్క రక్షణ శాఖకు సంబంధించి సైనికులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతుని ప్రకటించడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని కల్పించడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా దేశం కూడా ఒకే మాటగా ఒకే బాటగా నడవాలా. ఇవాళ ఈ దేశ రక్షణ కోసం ఈ ఏదైతే సైనికులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావంగా ముందుకు సాగాలనే భావన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు తెచ్చుకుంటూ నిన్ననే చూసాం. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళలో మరో ధైర్యాన్ని కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో వాళ్ళతో మాట్లాడినటువంటి వైనాన్ని కూడా రాష్ట్రం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు రేపు 13వ తారీఖున తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళి, ఎందుకంటే అసువులు బాసి దేశం కోసం అసువులు బాసినటువంటి ఆ అమర వీరుణ్ణి కన్నటువంటి తల్లిదండ్రుల్ని కలవాలా, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలా, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామానికి వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఒక్కటే మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కోసం పార్టీగా, పార్టీలో ఉన్నటువంటి యువకులుగా అందరూ కూడా ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఆ వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తప్పనిసరిగా మరోసారి చెప్తా ఉన్నాం, మురళీ నాయక్ గారి ఆలోచనల్ని, ఆశయాల్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ 2 నిమిషాల పాటు అందరినీ కూడా మౌనం పాటించవలసిందిగా. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇప్పటికే వరుస కేసులను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత విడుదల రజని తాజాగా మరో షాక్ తగిలింది. ఆమె ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్ను తీసుకువెళ్లడానికి పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు విడుదల రజనికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆమె పోలీసులను కోరారు. దీంతో మీ పైన కూడా కేసు పెడతానంటూ పోలీస్ అధికారి ఆమెను హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు. మెలియాపుట్టి మండలం గోకర్ణపురం పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మరికొన్ని పనులకు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ ప్రజల తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే తన వంతు సొంత నిధులుగా 50,000 రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. అనంతరం ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింగ్ ప్రసాద్ పండా, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ శరత్ కుమార్, ఎంపీటీసీ కె ఇందిరాదేవి, సర్పంచ్ ఎస్ రవికుమార్, వైస్ సర్పంచ్ ఎం సాయమ్మ, బీజేపీ మండల అధ్యక్షులు ఎన్ రవికుమార్, వార్డు మెంబర్లు సిహెచ్ లవకుమార్, బి ఆనందరావు, ఎం హరిబాబు, జి సుధాకర్, డి మల్లేశ్వరరావు, డి జగదాంబ, టీడీపీ నాయకులు ఎస్ మోహన్ రావు, ఏ రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం అనేది నిరంకుశ పరిపాలన చేసింది. ఆ ప్రభుత్వం అయ్యామలో 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. కరెక్టే, అన్ని హామీలు ఇచ్చారు. పెన్షన్ విషయం తీసుకోండి, 2,000 నుంచి 3,000 చేయాలన్నాడు. ఆ 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 మన అందరినీ మోసం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో 2,000 నుంచి అది 200 నుంచి 2,000 చేసిన మహానుభావుడు ఆయన. మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏదైతే సూపర్ 6లో భాగంగా 3,000 నుంచి 4,000 చేస్తామని మాట ఇచ్చారో, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 3,000 నుంచి 4,000 చేస్తూ
మళ్ళీ పేదవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వృద్ధులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఏరియర్స్తో 7,000 రూపాయలు మీ ఇంటికి ఇవ్వడం అనేది జరిగింది. వికలాంగులకు 6,000, 100% బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ 15,000 ఇవ్వండి. రైతన్నలు ఇక్కడ మనమందరం వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళమే. శ్రీకాకుళం జిల్లా ఈ పాతపట్నం నియోజకవర్గం మెయిన్ మెలియాపుట్టి మండలంలో అభివృద్ధి అనేది శూన్యం. తలసరి ఆదాయం కూడా రాష్ట్ర నలుమూలను చూసుకుంటే ఇక్కడ వెనుకబడి ఉన్నాం. ఈ మండలం అభివృద్ధి చెందాలని ఈ మండలానికి ఐటీడీఐఎం అని అసెంబ్లీలో అడిగిన వ్యక్తిని నేను. ఈ మండలానికి డోరీ వ్యవస్థ ఉంది. గిరిజన గ్రామాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి కిందకి హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలుతో మంచం కట్టలతో చేస్తున్నారు. రోడ్స్ అన్ని డెవలప్ అవ్వాలని చెప్తుందండి. అదే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న టపోయి కాకల వలస రోడ్డు కూడా 2 కోట్లు ఇచ్చి ఎత్తింది. అంటే అదే కాదు, ఇంచుమించుగా ఓన్లీ మీ మండలానికి 60 కోట్లతో ఇప్పుడు ప్రజెంట్ అన్ని రోడ్లు వేస్తున్నాం. సామాన్యమైన విషయం కాదు. అయితే అభివృద్ధి ప్రధానం. మీ అందరి అభిమానం పొందాను. సామాన్యుడు, మాలో ఒకడు, మాతో ఒకడు, సామాన్యమైన జీవితంతో వచ్చాడు, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి గెలిపిస్తే మా లాంటి ఊరు సమస్యలన్నీ సాల్వ్ అవుతారని ఒక మంచి నిర్ణయంతో మీరు నన్ను గెలిపించారు. మీ సేవ కోసమే 24 గంటలు మీకోసమే నేను ఇక్కడే ఉన్నాను. అందరిలాగా వెళ్ళిపోయి వ్యాపారాలు చేసి ఢిల్లీలో ఎక్కడో ఉండలే. నిన్న వచ్చాను మరి మీ మండలం. నిన్నను ఎంపీ గారు నేను వచ్చాం. ఆయన చేతుల మీదుగా సుమారుగా 6 కోట్ల వరకులు ఇక్కడ శంకుస్థాపన చేశాం. అన్ని ఎన్నడో ఎవరు సంతలక్ష్మీపురం కదా, సంతలక్ష్మీపురం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న రోడ్డు, అవ్వనే రోడ్డు. పాపం భాస్కర్ సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నారా, ఆయన ఎదురు చూసి ఉన్నారు. ఎదురు చూసి ఆ ఊరు రేపు నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అదే కాదు, ఆంపురం రోడ్డు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించేందుకు అక్రమంగా చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించవద్దని కోరుతూ ఆయన మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరలా 4 గంటలకు పోస్ట్ ఫోన్ చేయటం వారి దురుద్దేశపూర్వక రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు. ఉదయం సమయంలో అయితే కోర్టును ఆశ్రయించి విగ్రహ తొలగింపునకు అడ్డుకుంటారని, హక్కసుతోనే కోర్టు సెలవు సమయంలో అది కూడా కార్యాలయ పని వేళలో ముగిసిన తరువాత సమావేశం పెట్టి అక్రమంగా తీర్మానించారని మండిపడ్డారు. ఈవేళ ఉదయం అని చెప్పి సమావేశం ఉదయం అని చెప్పి మళ్ళా 4 గంటలకి పెట్టి దాంట్లో టేబుల్ ఎజెండాగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ఆ విగ్రహం అడ్డుగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసి మిగతా విగ్రహాల చోట ఏర్పాటు చేసే విధంగా ఒక తీర్మానం చేసుకున్నారు. కరెక్ట్గా 4:40కి ఆఫీస్ అవర్స్ ముగిసిన తర్వాత, అదేవిధంగా హైకోర్టుకి సెలవులు ప్రకటించిన తర్వాత చేసినటువంటి పని ఇది. ఇంతకుముందు నందిగామ అభివృద్ధిలో భాగంగానే అన్ని విగ్రహాలు ఒక చోట ఉండాలా, ఐలాండ్లో ఉన్న విగ్రహాలని చక్కగా ఒక చోట అమర్చాలనే ఉద్దేశంతో మేము చేయడం. దరిమిలా వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, కోర్టుకు వెళ్ళి ఇది హాస్పిటల్కి అంతరాయం కలుగుతుందని చెప్పి కోర్టుకు వెళ్ళటం జరిగినప్పుడు హైకోర్టు ఉత్తర్వులు క్లియర్గా ఇచ్చింది, స్పష్టంగా ఇచ్చింది. ఏమనిచ్చింది? రాజశేఖర రెడ్డి గారి విగ్రహం R&B పరిధిలో లేదు, ఇది తహసీల్దార్ ఆఫీస్లో ఉంది, ఇది 2010లోనే ఏర్పాటు చేయబడింది. 2013లో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విగ్రహాలు పెట్టడానికి ఇచ్చింది, అది ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. వీటన్నిటి దృష్ట్యా హైకోర్టు స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరం లేదు, అది ఏ విధంగానూ అడ్డం కాదు, ఎవరైతే పిటిషనర్ చెప్పారో వాళ్ళ ప్రకారమే కూడా అది ఏ రకమైనటువంటి ఇబ్బంది కాదు, తొలగించాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్గా చెప్పింది. చెప్పినప్పటికీ ఈవేళ దురుద్దేశంతో, అంటే ఏ విధంగా ట్రాఫిక్కి అడ్డం లేకపోయినప్పటికీ దాన్ని తీయాలనే ఉద్దేశంతో ఈవేళ ట్రాఫిక్ అంతరాయం అని చెప్పి ఒక తీర్మానంతో ఈవేళ మాకున్న సమాచారం ప్రకారం ఇవాళ అర్ధరాత్రే ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందని
తొలగించాలనే ఉద్దేశంతో ఇది చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేశారు ఇవన్నీ అందరికీ తెలిసిందే. కాబట్టే కదా ఇది తహసీల్దార్ ఆఫీసులో ఆయన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మేము విగ్రహాలు రిమూవ్ చేసినప్పుడు కానీ ఇంకోటి కానీ అందరితోటి మాట్లాడి అన్ని పార్టీలతో మాట్లాడాం, చేశాం. ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? అది ఎవరికి అడ్డం? కేవలం రాజకీయ దురుద్దేశంతో మీరు విగ్రహాన్ని తొలగించాలనుకుంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని ఎవరి హృదయాల్లోనూ మీరు తొలగించరు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని డైరెక్షన్స్ను కూడా కాదని మీరు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం, దీన్ని అడ్డుకుంటాం కూడా. ఈ చర్యని ఖచ్చితంగా అడ్డుకోవడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసకర పరిపాలన అని మాట్లాడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో? మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒకసారి ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి చెందుతున్న నందిగామకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేశాం. ఎంతవరకు చేయాలో పోలీస్ స్టేషన్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఏదైనా సరే మేము చేయగలిగిందంతా చేశాం. అలాగే సీఎం రోడ్డుని విస్తరించినప్పుడు కూడా అక్కడ మేము గెలవలేదు కాబట్టి, ఒక కులానికి మేము వ్యతిరేకం కాబట్టి అని మాట్లాడారు. ఈవేళ సీఎం రోడ్డు పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకి పరిపాలనని ప్రజల వద్దకు అందజేయడానికి చేసిన వాటిలన్నింటినీ అసలు గుర్తులు ఏమీ లేకుండా చేయాలన్నదే వీళ్ళ ఉద్దేశం. అంటే విధ్వంసకర పరిపాలన. రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఈ హెల్త్ క్లినిక్స్ కావచ్చు, లేకపోతే సెక్రటరియట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేసినా సరే హాస్పిటల్ కోసం 100 పడకల హాస్పిటల్ వాళ్ళు 2.5 ఎకరాలు. తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలను గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు ఇవ్వకుండా చేసి లబ్ధిదారులను కష్టాల పాలు చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కార్యకర్త అధినేత కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ సమస్యలను అర్జీల రూపంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ టిట్కో గృహాల సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ఉందని, టిట్కో గృహాల లబ్ధిదారులు ఎవరూ అధైర్యపడవద్దని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, పల్లా శ్రీని గారు ఏదైతే కార్యక్రమం పెట్టారో అది ప్రతి శుక్రవారం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుగుతుంది. ఎక్కువగా టిట్కో ఇళ్ళ మీద కంప్లైంట్లు వస్తాయి. ఎందువల్లంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వలన దగ్గర మనిషికి 4 లక్షల రూపాయలు ప్రతి ఒక్క మనిషి కూడా లాస్ అవ్వడం జరిగింది. అయితే వాడి వయసు కూడా పెరగలేదు. ఇప్పుడు వచ్చేసరికి మీకు వయసు క్రాస్ అయిందని ఒకటి, అప్పటి నుంచి ఈఎంఐ కట్టలేదని ఒకటి, ఈ విధంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మన కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టాం. బ్యాంకర్స్ సమావేశంలో వీటిని మాట్లాడుతూ ఉన్నారు. వచ్చిన గ్రీవెన్స్ అన్నీ కూడా మేము అక్కడ పడా కమిషనర్కి కలెక్టర్ కూడా మేము పంపించి వాటిని షార్ట్ అవుట్ చేయడానికి చూస్తున్నాం. టిట్కో హౌసెస్ అనేది త్వరలోనే అన్ని ఫెసిలిటీస్ తోటి చేయాలన్న ఒక ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. రావులపాలెం గ్రామంలో సొంత మార్కెట్లో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ ఆకులమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం రాత్రి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గొలుకూరి మునిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ అర్చకులు మాగాపు బ్రహ్మేశ్వర శర్మ, సూరిబాబు మాట్లాడుతూ ఆదివారం రాత్రి జరిగే ఆకులమ్మ తల్లి జాతర సందర్భంగా సాయంత్రం అమ్మవారికి చిన్నారులచే కాగడాలు వేయించడం వల్ల అమ్మవారి దయ వల్ల చిన్నారులు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటారని, అలాగే జాతర మహోత్సవం నిర్వహించడం వల్ల గ్రామం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని తెలిపారు. సోమవారం ఉదయం అమ్మవారికి పసుపు కుంకాలు, చీర, సారెలు, చలిమిడి, పానకాలు, నైవేద్యాలు సమర్పించడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొవ్వూరి వెంకటరెడ్డి, మండా కృష్ణారెడ్డి, వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబా మూలాధారం ఆయురారోగ్య ఐశ్వర్య కారణం
ఇహలోకే సాధనం వాకులాంబ ఈ క్షణం సర్వత్ర శుభప్రదం. శ్రీ రావులపాలెం గ్రామంలో వేంచేసినటువంటి గ్రామదేవత వాకులమ్మ అమ్మవారికి జాతర మహోత్సవ కార్యక్రమము రేపు ఆదివారం సాయంత్రం కాగడాలు వేసుకునే శుభ సమయం. అలాగే రాత్రి 10 గంటలకు అమ్మవారికి జాతర మహోత్సవము లోక సంరక్షణార్థం కోసం గ్రామ యశస్సు కోరుతూ చక్కగా గ్రామంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంట అభివృద్ధితో తొలజూతూ ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ చక్కగా గ్రామోత్సవ కార్యక్రమము ఈ రేపు సాయంత్రం జరుగుతుంది. అమ్మవారి జాతర మహోత్సవం. ఈ జాతర మహోత్సవంలో గ్రామంలో ఉండే భక్తులందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎల్లుండ వైశాఖ పౌర్ణమి. ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున గ్రామస్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి చనువిడి పానకాలు, పసుపు కుంకాలు, చీరలు ఇవన్నీ కూడా సమర్పించుకునే శుభ సమయం. అమ్మవారికి తీర్థము, అట్లాంటి తీర్థములో పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది రావులపాలెం గ్రామంలోని భక్తులందరూ కూడా తరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు ఆలయ కమిటీ రావులపాలెం. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామ పరిధిలో క్వారీలు ఎదురుగా సుమారు 1000 ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. ఇందులో 300 ఎకరాల క్వారీల సమీపంలో ఉంది. క్వారీలో పేలుడు వలన ఈ పొలాల్లో రాళ్లు, రప్పలు పడి పంటలకు నోచుకొని పరిస్థితి ఏర్పడింది. రైతులను బెదిరించి క్వారీ యజమానులు తమ పనులు చేసుకుంటున్నా అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతుంది. కొన్ని వందల సార్లు రైతులు అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా క్వారీ యజమానులు ఇచ్చే నజరానాకు ఆశపడి అధికారులు రైతుల గోడు పట్టించుకోవటం లేదు. కూటమి ప్రభుత్వమైనా తమ గోడు ఆలకిస్తుందేమోనని ఆ రైతులు నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి వినతి పత్రాలు సమర్పించారు. మాది పరిటాల గ్రామం అండి. మేమంతా సన్నాత్ చిన్నకారు రైతుని. మాకు కొండ ప్రాంతం కింద దాదాపు 400 ఎకరాల భూమి ఉంది. దానికి పరిసర ప్రాంతాల్లో క్రషర్స్, దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నాం. ఆ క్రషర్స్ పొల్యూషన్ వల్ల పండే పంటలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కూలీలు కూడా రాలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజెంటు వాళ్ళందరూ కూడా మా పైన దాడికి వచ్చినట్టు 100 అడుగులు ఉండవలసినటువంటి దాన్ని 800 మీటర్లు అట్లా కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కానీ మేము అంతా సన్న చిన్నకారు రైతులు అయ్యండి. 1-2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ప్రతి మిర్చి వేసుకుంటే దానిపైన వచ్చే డస్ట్ వల్ల ఏ కూలీ కూడా రాకుండా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల మేము గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాం. క్రషర్స్ వచ్చేటువంటి ధూళిని కానీ దుమ్ముని కానీ రాకుండా మాకు ఇబ్బంది లేకుండా చేస్తే ఇబ్బంది ఉండదు. మేము డెవలప్ కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు రైతాంగానికి నష్టం లేకుండా చూడమని కోరుతున్నాం. బోరు ఖాతాలు దాదాపు 100 అడుగుల నుంచి 150 అడుగుల వరకు పెట్టి గ్రామంలో ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామానికి కూడా ఇళ్ళు క్రాకులు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. అలాంటి దాన్ని అనేక సార్లు మేము విన్నవించుకున్నాం. కానీ దాని గురించి అధికారులు ఎవరు శ్రద్ధ వహించట్లేదు. ఇన్ని సంవత్సరాలు కూడా అక్కడ పొల్యూషన్ అన్నా కూడా రైతు వారీగా మేము వాళ్ళని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదండి. ఎవరైనా డెవలప్మెంట్ కోరుకుంటున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అనుకున్నాం. కానీ ఈరోజు మా పరిస్థితి బాగోక అక్కడ కౌలు తీసుకునే లేక కూలీలు రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు మా పొలం మేము అమ్ముకుంటే మేము పెట్టాలి కానీ అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది అని మేమే పెట్టాలి కానీ మేమే కాంప్రమైజ్ అయ్యి అందరం బాగుండాలని ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తుంటే వాళ్ళు కోర్టు కేసి మమ్మల్ని నానా రకాలుగా హింస పెడుతున్నారు. 9 నెలలుగా మేము పొలం అమ్ముకొని పిల్లల చదువుల నిమిత్తం మా ఆర్థిక పరిస్థితులు బాగోక అమ్ముకుంటే అది రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాలుగా పెడుతున్నారండి. అది మంచి పని కాదండి. కానీ మీ ఫేవర్గా మీరు చేసుకుంటున్నారు, మాకు ఫేవర్గా మేము అమ్ముకున్నాము. దానికి మీరు సపోర్ట్ ఇవ్వాలి. అందరం బాగుండాలి అని రైతు వారి అంతా బాగుండాలని మాకు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఏ అబ్జెక్షన్ పెట్టలేదు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాము కదా అని మీరు ఆలోచించి రైతులందరినీ పిలిచి ఒక మంచిదనంగా ముందుకు వెళ్దాము, మీకు మేము సపోర్ట్ ఇస్తామని చెప్పాల్సింది పోయి మా పొలం మేము అమ్ముకుంటే దాన్ని ఎన్ని విధాలుగా టార్చర్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటామని మరోమారు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం. తనపై అభిమానం పెంచుకున్న 95 సంవత్సరాల వృద్ధురాలకు తన ఇంటి భోజనం వడ్డించి చీర, 1,00,000 నగదు అందించిన పవన్ కళ్యాణ్. పాకిస్తాన్పై భారత్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన అన్నమయ్య జిల్లాకు చెందిన వీర జవాన్ తాడేపల్లిలో జవాన్ మురళీ నాయక్ గారి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇప్పటికే వరుస కేసులను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడుదల.
తన ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా తీవ్ర వాగ్వాదానికి దిగిన రజని. పాతపట్నం నియోజకవర్గం మలియాపుట్టి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడి. గ్రామంలో తాగునీటి కోసం తప్పిస్తున్న ప్రజలకు సొంత నిధులతో దాహార్తి తీర్చుటకు చర్య తీసుకుంటున్న గోవిందరావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.